guys, welcome back to our channel Mumbai Pilla. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఎవరైనా నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇదైతే మా ఇంట్లో జరిపిన పూజ. మార్కెట్లో అయితే కొన్ని ఐటమ్స్ మాత్రమే దొరికాయి. పాలవేళ్ళు అయితే అసలు దొరకలేదు. ఇంట్లో మా ఆయనే తయారు చేశారు. వినాయకుడికి నాకు ఒక పెద్ద స్టోరీ ఉందండి, అది మీతో షేర్ చేసుకుంటాను, వినండి. బాబు పుట్టాక 3 months వరకు వామిటింగ్స్ అవుతూ ఉండేవి కంటిన్యూస్గా. ఒకసారి ఎందుకు ఇన్నిసార్లు వామిటింగ్ చేస్తున్నాడు అని చెప్పి పాలు తాగుతాడు, వామిటింగ్ చేసేస్తాడు పెద్దోడు శ్రీయన్. అయితే వామిటింగ్ చేస్తున్నాడు కదా అని హాస్పిటల్కి తీసుకెళ్తే ఒక స్కాన్ చేసి, అంటే హార్ట్ బీట్ చాలా ఫాస్ట్గా కొట్టుకుంటుంది, స్కాన్ చేయాలి అని చెప్పారు. స్కాన్ చేసి హార్ట్లో హోల్ ఉంది అని చెప్పారు. సర్జరీ ఏం చేయాల్సిన అవసరం లేదు, కొంచెం ఏజ్ అయితే తగ్గుతుంది, హోల్ కవర్ అయిపోతుంది అని చెప్పారు. కానీ కొంచెం భయం ఉండేది అప్పటి నుంచి. అయినా నాకు మర్చిపోయి, పెళ్ళి చేసుకునే వయసే కాదు కదా, అలాంటిది పిల్లల్ని చూసుకోవడం అంటే కష్టమే కదా. నాకు తెలియక నేను కొట్టేసేదాన్ని, కోపం వచ్చి. మా అమ్మ వాళ్ళు తిట్టేవాళ్ళు, బ్యాక్ సైడ్ కొట్టినా కూడా హార్ట్ సంబంధించిన హోల్ ఉంది కదా, ఎందుకు అవసరమా అని చెప్పి తిట్టేవాళ్ళు నాకు. అలా కొన్ని డేస్ అలానే ఉన్నాం. మధ్యలో ఒకసారి అంటే ఇలా హోల్ ఉందని చెప్పినప్పుడే వినాయకుడికి ఇంకా ఊర్లో పందిరి వేస్తారు కదా, అక్కడ వినాయకుడిని ఇస్తామని చెప్పి మొక్కుకున్నాము. ఒక వినాయకుడనే కాదు, అయ్యప్ప స్వామి మాల వేపిస్తా అని చెప్పి మా పెద్దనాన్న మొక్కుకున్నారు. అలా ఒక 5 years 6 years అయిన తర్వాత ఒకరోజు చిన్న యాక్సిడెంట్ జరిగితే చిన్న పొడుపులా అయ్యింది తల మీద. ఎందుకో డౌట్ వచ్చి దానికి కూడా స్కాన్ చేపిద్దామని చెప్పి ఆ రెండింటికి స్కాన్ చేయించడానికని హాస్పిటల్ తీసుకెళ్ళి స్కాన్ చేపిస్తే ఫైనల్లీ హోల్ తగ్గింది అని చెప్పారు. లాస్ట్ ఇయర్ కాక అంతకు ముందు సంవత్సరం మేము ఊర్లో వినాయకుడిని ఇచ్చాము, ఊర్లో పందిర్లోకి. దేవుడు నమ్మని వాళ్ళు ఇది వినడానికి కష్టంగా అనిపిస్తుంది. అంటే నేను దేవుడి వల్లే తగ్గిపోయిందని చెప్పను, అతని కృప కూడా ఉండాలి కదా. మనస్ఫూర్తిగా మనం ఏదైనా కావాలని దేవుడిని ప్రార్థిస్తే మన కోరికలో కల్మషం లేకుంటే అది కన్ఫామ్గా నెరవేరుతుంది. నాకైతే ఇదే నిదర్శనం. పూజ చేసి ఈవినింగ్ కూడా పూజ చేసుకొని వెంటనే మేము నిమజ్జనం చేసేస్తాము. ఊర్లో అయితే అందరు కలిసి ఒకటేసారి చెరుకు తీసుకెళ్తారు. ఇక్కడ మాకు అవ్వలేదు కదా, నేను అన్నీ ఎత్తేసి ఒక కవర్లో పెట్టేసి ఉంచాం. ఆయన వచ్చాక నిమజ్జనం చేసేసాం.